హాయ్ హలో వెల్కమ్ టు జాస్టర్ మీడియా. చిరంజీవిని అలా పిలవడం ఇష్టం లేకే మెగాస్టార్ బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేసిన ఆమని ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది ఆమని. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపు సాధించింది. అయితే చాలా మందిలాగే పెళ్లి పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ అందాల తార హీరోయిన్లకు అక్కగా, అమ్మగా, అత్తగా నటిస్తుంది. అలాగే వెబ్ సిరీస్లు, బుల్లితెర సీరియల్స్ కూడా చేస్తూ బిజీగా ఉంటుంది. కాగా లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ అందాల తార తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నా చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు బాగా చూసేదాన్ని. నా డ్రీమ్ హీరో రాధా, విజయశాంతి వాళ్ళు చిరు పక్కన నటిస్తుంటే చూశాను. వాళ్ళలాగే నేను ఏదో ఒక రోజు చిరు పక్కన నటిస్తానని అనుకున్నా. నేను కోరుకున్నట్లుగానే రిక్షావాడు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఆ మూవీలో సౌందర్య కూడా ఉండడంతో మరింత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత పేపర్లో ఆ సినిమాలో హీరోయిన్ రీప్లేస్లో నగ్మా పేరు చూసి షాక్ అయ్యా. వెంటనే నా మేనేజర్ను పిలిచి అడిగా. డైరెక్టర్ మారిపోయారని, అందుకే హీరోయిన్ను కూడా మార్చేశారని చెప్పాడు. అప్పుడు చాలా బాధపడ్డా అని ఆమెని పేర్కొంది. అయితే చిరంజీవితో కలిసి సినిమా చేసే ఛాన్స్ ఆమెనికి మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి ఆమెని నో చెప్పింది. ఎందుకంటే స్టాలిన్ సినిమాలో చిరంజీవి అక్క క్యారెక్టర్ కోసం ఆమెని సంప్రదించారట. తన డ్రీమ్ హీరో పక్కన సిస్టర్గా చెయ్యలేనని, చిరంజీవిని తమ్ముడు అని పిలవలేనని, స్టాలిన్ సినిమాను వదులుకున్నానని ఆమెని తెలిపింది. ప్రస్తుతం ఈ సీనియర్ నటి కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా బ్లాక్ బస్టర్గా నిలిచిన స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా ఖుష్బూ నటించిన సంగతి తెలిసిందే.